మరి మూడవదిగా మనం చూసినప్పుడు మూడవది పర్పస్ అంటే ఆ బిడ్డ పట్ల కలిగి ఉన్న ఉద్దేశము లేదా ప్రణాళిక ఆ తల్లి ఏం చేసింది, గుర్తించింది. ఇప్పుడు 5 ఏళ్ల వరకు సుమారు పాలు తాగే వయసు అంటే మరి పాలు తాగడం ఎప్పుడు ఆపేస్తారు పిల్లలు? 3, 3.5, 4, మా అయితే 5 సంవత్సరాలు అనుకుందాం. 5 సంవత్సరాల వరకు కూడా పాలిచ్చి పెంచడానికి తనకి అవకాశం దొరికింది. ఈ తర్వాత ఏంటి సంగతి? ఫరో కుమారుడు కదా, మరి అతను ఇప్పుడు ఆమె దగ్గర ఉండడానికి వీల్లేదు కదా. మరి ఈ మూడో స్టెప్ ఏంటంటే ఆమె తీసుకున్నది, అసలు ఈ బిడ్డ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? ఈ బిడ్డ ఇంత ప్రతికూలమైన పరిస్థితుల్లో పుట్టాడు, ఇంత ప్రతికూలమైన పరిస్థితుల్లో కాపాడబడ్డాడు, ఇంత ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎదుగుతున్నాడు. ఈ బిడ్డ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అని చెప్పి ఒక తల్లి ఆలోచిస్తా ఆ కుమారుణ్ణి పెంచుతూ ఉంది. మరి మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం అంటే వీళ్ళు ఒక మంచి ప్రయోజకులు అవ్వాలి అని శ్రద్ధగా బాధ్యతగా పెంచుతున్నామా, లేదంటే పుట్టారులే పిల్లలు ఎట్లా వాళ్ళు ఎదుగుతారులే, ఎదురు పడితే గాలి పెరుగుతారులే అని చెప్పి అనుకుంటున్నామా? అసలు దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు ఈ బిడ్డని ఇచ్చాడు కదా, ఎందుకు ఇచ్చాడు అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఆ బిడ్డని ఏ ఉద్దేశంతో దేవుడు ఇచ్చాడు? నాకు బిడ్డని ఇచ్చాడు కదా దేవుడు, ఏ ఉద్దేశంతో ఇచ్చాడు? ఆ ఉద్దేశం ఏంటి అనేది మనం ఆలోచించాలి. మా నాన్నగారు ఎప్పుడు మాకు మంచి మాటలు చెప్తూ ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా. ఏంటో మాటలంటే, మరి మీరు గొప్పవారు అవ్వాలి, మీరు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి, మీరు అందరిలో ఒకరిగా ఉండకూడదు, అందరిలో ప్రత్యేకంగా ఉండాలి, మిమ్మల్ని అందరూ చూసి ఒక మాదిరి తీసుకోవాలి, మీ నుండి ఒక ఎగ్జాంపుల్ మీ నుండి తీసుకోవాలి అని చెప్పి చెప్తా ఉండేవాళ్ళు. అలాగే చెప్తా ఉండేవాళ్ళు గంటల తరబడి. ఆయన కలిపొచ్చేది కాదు, మా కలిపొచ్చేది కాదు. కొన్నిసార్లు గంటలు కూడా అయ్యేవి. అంటే నూరు పోస్తా ఉండేవాళ్ళు అనమాట. అలా మాట్లాడుతూనే ఉండేవాళ్ళు దాని గురించి. ఏదో ఒక రకంగా తల్లి ఎలా అయితే ఒక ముద్ద పెట్టి అది చూపించి ఒక ముద్ద ఇంకొక ముద్ద పెట్టి ఇంకొక ముద్ద ఎలా అయితే కడుపు నింపాలని ప్రయత్నిస్తుందో, మంచి మాటలతో ఎలా చెప్తే వీళ్ళకి అర్థమైంది, ఏ విధంగా చెప్తే వీళ్ళకి అర్థమైంది, ఏ కోణంలో చెప్తే వీళ్ళకి అర్థమైంది అని చెప్పి ఎన్నో రకాలుగా చెప్తా ఓకే ఇలా ఉండాలి, మనం అందరిలాగా ఉండకూడదు, మనం ప్రత్యేకంగా ఉండాలి, మనము ఒకరు మనల్ని చూసి నేర్చుకునే విధంగా ఉండాలి, కానీ పాడైపోయే విధంగా ఉండకూడదు. అలాగా మమ్మల్ని చెప్తా ఉండేవాడు. అట్లా పిల్లలకి చెప్పాలి. పిల్లల పట్ల ముందు మనం మంచి ఉద్దేశాలు కలిగి ఉండాలి. వీళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలి, వీళ్ళు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి, వీళ్ళని చూసి 10 మంది నేర్చుకోవాలి, వీళ్ళని చూసి 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి వీళ్ళు అని చెప్పి మనకి ఇచ్చిన పిల్లల్ని అలా పెంచితే అది కరెక్ట్గా పెంచినట్టు, అది కరెక్ట్గా నీ బాధ్యత నువ్వు చేసినట్టు. అవునంటారు కాదంటారా? అవును. మనకి బ్రతుకునే బ్రతుకు వ్యర్థమండి. ఒక 10 మందికి ఉపయోగపడే బ్రతుకు బ్రతికితే అది దేవునికి మహిమ తెస్తుంది. అలా ఉండాలి మన పిల్లలు. చనిపోయినప్పుడు ఒక 10 మంది మన వెంట రాకపోతే అది ఒక బతికే అంటారా? ఎప్పుడు వస్తారు? మన బతుకులు చూసి వస్తారు, మన మాటలు చూసి వస్తారు, మన తీరు చూసి వస్తారు. అంటే ఒక మంచి వ్యక్తి అయితేనే ఆ మనిషిని ప్రేమిస్తారు, ఆ మనిషి యొక్క విలువను గుర్తించి ఆ మనిషిని వెంబడిస్తారు. చచ్చిపోయినప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు, నిజాలు బయటకు వస్తూ ఉంటాయి చచ్చిపోయాక, అలా చేశాడు ఇలా చేశాడని చెప్పి. కొంతమంది మరి ఉన్నన్నాళ్ళు ఉండదు కానీ చచ్చిపోయాక వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. నిజంగా అట్లాగా మరి చనిపోయాక మరి మన గురించి ఒక 10 మంది అయినా బాధపడుతున్నారా? అయ్యో మంచి వ్యక్తిని కోల్పోయామే, ఈ లోటు ఎలా తీరుతుంది అని చెప్పి అలాంటి బ్రతికే వారంగా మనం ఉండాలి. మన పిల్లల్ని కూడా అలా పెంచాలి. మంచి మాటలతో వాళ్ళని పెంచినప్పుడు 10 మందికి ఉపయోగకరంగా వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ మోషే తల్లి మూడవదిగా దేవుడు ఈ బిడ్డ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు అని ఆలోచనతో పెంచింది, గ్రహింపుతో పెంచింది. మనం కూడా మన పిల్లలకి మీరు ఇలా ఉండాలి, మీరు గొప్పవాళ్ళు అవ్వాలి,
ఒక మనిషి కరెక్ట్గా ఉంటేనండి ఒక వ్యవస్థ బాగుంటుంది. నమ్ముతారా అవునంటారా కాదంటారా? ఒక మనిషి బాగుంటే ఒక ఇల్లు బాగుంటుంది. ఒక ఇల్లు బాగుంటే ఒక కుటుంబము ఆ చుట్టుపక్కల కుటుంబాల ఊరు బాగుండడానికి అవకాశం ఉంటుంది. వ్యవస్థలు బాగుంటాయి. వ్యవస్థలు బాగుంటే ప్రభుత్వం బాగుంటుంది. ప్రభుత్వం బాగుంటే దేశం యొక్క స్థితి చాలా బాగుంటుంది. అంతే ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మనిషి దగ్గర నుండి. కరెక్ట్గా చెప్పారు. మనిషి దగ్గర నుండి ప్రారంభమైంది. మనిషిలో ఉన్న మంచి కుటుంబాల్లోకి వచ్చింది. కుటుంబంలో ఉన్న మంచి చుట్టుపక్కల వాళ్ళలోకి వస్తుంది. చుట్టుపక్కల నుంచి ఊరిలోకి వస్తుంది. నేను నమ్మచ్చు నమ్మకపోవచ్చు, కానీ ఇదే జరుగుతుంది. ఒక చెడు ఎంతగా ఇతరులను ప్రభావితం చేస్తుందో మంచి కూడా ప్రభావితం చేస్తారు. మనం మాట్లాడే మంచి మాటలు అక్కడి నుంచి అక్కడికి ఒక చైన్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. మనకి తెలియదు, మన కళ్ళకి కనపడదు. కొంతమంది పరిశోధనలో చూపిస్తూ ఉంటారు ఇలాగా. ఒక వ్యక్తి మంచి పని చేస్తే ఆ వ్యక్తి నేను మంచి పని నేను పొందుకున్నాను కదా, నేను ఇంకొకరికి మంచి పని చేస్తానని చెప్పి ఇంకొక వ్యక్తిని మంచి పని చేస్తారు. అలాగా వాళ్ళు స్వార్థం చూసుకోకుండా ఇంకొక వ్యక్తికి మంచి పని చేస్తూ ఉంటుంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఆ మంచి మనకి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది. అలాగా మనం మంచి చేసినప్పుడు మనకి తెలియదు దాని ప్రభావం ఎంత ఉంటుంది అనేది. అది ఆ మంచి మన ద్వారా వెళ్ళిన మంచి కొంతమందిలో మంచి అనేది రేకెత్తిస్తుంది. అలాగ మన వలన కొంతమంది బాగుపడతారు. ఒక మనిషి కరెక్ట్గా ఉంటే ఒక వ్యవస్థ బాగుంటుంది. ఒక వ్యవస్థ బాగుంటే ఆ వ్యవస్థలు కలిస్తే మరి రాష్ట్రము ప్రభుత్వము బాగుంటుంది. అంత ఒక కుటుంబంలోనే ప్రారంభమవుతుంది, ఒక మనిషితోనే ప్రారంభమవుతుంది. అందుకనే దేవుడి నీకు ఇచ్చిన మనిషిని నువ్వు ఎలా పెంచుతున్నావు అన్న దాన్ని బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాముతో దేవుడు ఏమని చెప్తాడు తెలుసా? అబ్రహాముతో దేవుడు ఏమని చెప్తాడంటే, నాకు తెలుసు అబ్రహాము తన పిల్లలకి కూడా నా ఆజ్ఞను చెప్పి నేర్పించి వాళ్ళు అలా ఉండేలాగా అబ్రహాము చూస్తాడు కనుక అబ్రహామును ఆశీర్వదించడానికి నేను సిద్ధపడ్డాను అంటాడు. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ. అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దీని అర్థం ఏంటి? నేను అబ్రహాముని ఎరిగి ఉన్నాను. ఏమని ఎరిగాను అని అంటే, నేను ఏదైతే అబ్రహాముకు చెప్పింది అతనికి కలుగజేయనట్లు నేను ఏమి ఎరిగి ఉన్నానంటే, తన తరువాత తన పిల్లలకు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గంలో గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే నీతి న్యాయములు జరిగించటము పిల్లలకి నేర్పిస్తాడు కనుక అబ్రహాము చెప్పింది నేను చేస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కొన్ని ఉద్దేశాలు కలిగి ఉంటాడు. బిడ్డల్ని ఊరికే ఇవ్వడు. బిడ్డల్ని ఇచ్చేది ఆ బిడ్డల ద్వారా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి. ఆ బిడ్డలు సరైన రీతిలో పెంచితే కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మన కుటుంబాలు ఆశీర్వదించబడడానికి కూడా కారణము ఇది కూడా కావచ్చు. మనం ఆలోచించాం, మనకు అర్థంగా తెలియదు. బిడ్డల్లో పెంచే రీతిలో కూడా కుటుంబం ఆశీర్వదించబడుతుంది అన్న సత్యము మనం ఈరోజు గుర్తించవలసిందిగా దేవుడు కోరుకుంటున్నారు. బిడ్డల్ని పెంచే విధానంలో బట్టి దేవుడు కుటుంబానికి చేయాల్సిన మేలుని దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన బిడ్డలను మనం సక్రమంగా పెంచుతుంటే వాళ్ళు పెరుగుతుంటే వాళ్ళు తర్వాత ఎలా ఉంటారు? మంచిగానే ఉంటారు. ఆ మంచిలోనే వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళని ఆశీర్వదించినా కూడా ఆ మంచిలోనే వాళ్ళు ఉంటారు. ఆ మంచి ఇంకా విస్తరించింది కానీ చెడు విస్తరించదు అన్న ఉద్దేశంతో మంచిలో పెంచే పిల్లల్ని ఆశీర్వదించడానికి, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి నేను ఆశీర్వదించినా సరే వీళ్ళు మంచి త్రోవలో ఉన్నారు కనుక వీళ్ళు ఆ మంచిని తరతరాలకి కూడా ఆ మంచి వెళ్ళిద్ది అనే ఉద్దేశంతో పుట్టినట్లుగా మోషే తల్లి చూసింది. ఏంటా ఉద్దేశము? అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 20వ వచనం త్వరగా చదవండి.
7వ అధ్యాయము 20వ వచనం. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. ఏ కాలంలో పుట్టాడు మోషే? ఏ కాలంలో మోషే పుట్టాడు అని అంటే, దేవుడు అబ్రహాముకి ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని నేను నీ సంతానాన్ని నీ కుటుంబానికి నేను ఆకాశంలో నక్షత్రాల లాగా ఇసుక రేణువుల్లాగా నేను ఆశీర్వదిస్తాను అని చెప్పిన వాగ్దానము చెప్తా, నీ సంతానము ఐగుప్తు దేశానికి వెళ్తారు, అక్కడ వాళ్ళు విస్తరిస్తారు. ఆ విస్తరించి 430 సంవత్సరాలు ఆ దేశంలో వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత నేను వాళ్ళని మళ్ళా తీసుకొస్తాను. ఎందుకు చెప్పాడు అని అంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మార్గాన్ని, దేవుని నీతి న్యాయాన్ని అనుసరించే ఎదిగేటటువంటి ఈ అబ్రహాము కుటుంబము, వీరి సంతానము ఐగుప్తు దేశానికి వెళ్తారు. ఆ ఐగుప్తు దేశంలో ఈ ప్రజలని నానా హింసలు పెడతారు. ఎందుకనంటే వీళ్ళు విస్తరించిపోతున్నారు, వీళ్ళు సంఖ్యలో అధికమవుతున్నారు, వర్ధిల్లింపనీయకూడదు అని చెప్పి ఏం చేశారు? వాళ్ళని హింసలు పెట్టడం మొదలు పెట్టారు. చేయవలసిన దానికంటే ఎక్కువ పని చేయిస్తూ ఉండేవాళ్ళు. ఎక్కువగా మరి వాళ్ళ వీపు మీద బరువులు, మొయ్యరాని బరువులు వేసేవాళ్ళు, చిత్త హింసలు పెట్టేవాళ్ళు. ఎందుకు? ఇలా హింసలు పెట్టి నొక్కి నొక్కి చితికి అనగదొక్కి త్రొక్కి ఉంచితేనే వీళ్ళు మన కాళ్ళ కింద ఉంటారు, లేకపోతే ఉంటారు అని చెప్పి అలాగా ఉంటా ఉండేవాళ్ళు. అలాగా వాళ్ళు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో మగ్గిపోతా ఉన్నారు. ఆ 430 సంవత్సరాల తర్వాత నేను వాళ్ళని బయటకు తీసుకొస్తాను. వాళ్ళని బయట తీసుకొచ్చి నేను ఏదైతే చెప్పాను, నా వాగ్దానం ఏదైతే ఉందో నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి, నేను కనానులో పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన భూమిలో నేను మిమ్మల్ని ప్రవేశింపజేస్తానన్న వాగ్దానం వాళ్ళ జీవితంలో అప్పుడు నెరవేరుతుంది అని అన్నప్పుడు, ఆ 430 సంవత్సరాలు అయిపోయే టైంకి ఈ మోషే పుట్టాడు. అవి ఏమో వస్తా ఉన్నాయి. ఈ మోషే కూడాను ఆ సమయంలోనే పుట్టాడు. మరి వాక్యం తెలిసి, వాగ్దానం తెలిసి ఉన్నటువంటి ఈ మోషే తల్లి, ఈ మోషే ఉంటుంది దేవుడు 430 సంవత్సరాలు, దేవుడు 430 సంవత్సరాలు బానిసత్వం నుంచి విడిపిస్తానన్న వాగ్దానము అయిపోవచ్చింది. 430 సంవత్సరాలు అయిపోవచ్చాయి, విడిపిస్తానని దేవుడు చెప్పాడు కదా. మేబీ ఏమో ఈ బిడ్డను ఉపయోగించుకొని దేవుడు ఆ కార్యం చేస్తాడేమో అని చెప్పి దేవుని జ్ఞానం ఉన్న స్త్రీగా ఆ కొడుకుని ప్రత్యేకంగా పెంచడం అనేది మొదలుపెట్టిందండి. అంటే తన కుమారుడి పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంది ఆ స్త్రీ. ఏమో దేవుడు ఈ బిడ్డను ఉపయోగించుకొని బానిసత్వం నుంచి వీళ్ళని బయట తీసుకొస్తాడేమో అని చెప్పి ఎదురు చూస్తా పెంచింది. మరి ఆ పాలు విడిచే అంత కాలము కూడా ఏమని చెప్పిందంటే, నువ్వు దేవుని యొక్క ఉద్దేశంలో నువ్వు ఉన్నావు, నువ్వు దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఎదగాలి, నువ్వు దేవుని మార్గంలో నడవాలి, దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు, నువ్వు దేవుణ్ణి మర్చిపోమాకు, దేవుని భయభక్తులు కలిగి ఉండటం మర్చిపోమాకు, దేవుడు ఏం చెప్తాడో అది చెయ్యి, ఏ మార్గాలు నడిపిస్తాడో ఆ మార్గం నడువు అని చెప్పి పాలు తాగే తన దగ్గర ఉన్న ఆ సుమారు 3-4 సంవత్సరాలు ఆ మాటలు చెప్పుకుంటా బిడ్డ పట్ల తను మంచి ఉద్దేశాలు కలిగి ఉంది. కాలం తిరిగింది, 5 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత 35 సంవత్సరాలు ఫరో కుమార్తె దగ్గర పెరిగాడు, రాజకుమారుడుగా పెరిగాడు. రాజకుమారుడుగా ఐగుప్తు దేశంలో ఉన్న విద్యలన్నీ నేర్పించారు. ఎందుకంటే రాజకుమారుడు కదా, అన్ని విద్యల్లో ప్రవీణుడు అయిపోయాడు, ఎక్స్పర్ట్ అయిపోయాడు. అలా అయిన తర్వాత సమయం వచ్చింది, రావాల్సిన సమయం వచ్చింది. ఏంటా సమయం అంటే, మోషే ముందు ఒక పరీక్ష వచ్చింది. ఏంటా పరీక్ష? నువ్వు ఐగుప్తులో ఉన్న నీ ప్రజలను బానిసత్వంలో నుంచి విడిపించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు,
నువ్వు ఆ కార్యంను జరిగించాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పక్కనేమో నువ్వు రాజకుమారుడు కదా, దేశమంతా నీ కాళ్ళ దగ్గర ఉంది, దేశమంతా నీ కాళ్ళ దగ్గర ఉంది, నువ్వు ఏదంటే అది చిటికలో జరుగుతుంది. నీకు ఇంత అధికారంలో ఇంత హక్కు అథారిటీ వదిలేసుకొని నువ్వు ఎలా వెళ్తావు, ఇక్కడే ఉండు అని చెప్పి ఒక స్వరంలో చెప్తా ఉంది. అయితే ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడుగా అనిపించుకున్నట కంటే ఒప్పుకొనలేదు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. మరి మోషే మరి ముగింపుకు వచ్చాము. ఈ మోషే గురించి మనం చెప్పుకుంటా ఉన్నాము, మోషే తల్లి గురించి మనం చెప్పుకుంటా ఉన్నాము. మోషే ఎలాగా ఆఖరి తన జీవితంలో తల్లి ఏదైతే చెప్పి పెంచిందో ఆ నిర్ణయం తీసుకునే సమయం మోషేకి రానే వచ్చింది. ఆ నిర్ణయం తీసుకున్న సమయం వచ్చినప్పుడు ఫరో కుమారుడుగా సుఖం అనుభవించడం కంటే, రాజభోగం అనుభవించడం కంటే, నన్ను దేవుడు దేనికోసం ఏర్పరచుకున్నాడో అది నేను చేస్తానని చెప్పి 35 సంవత్సరాలు రాజకుమార్తె కుమారుడుగా పెరిగింది కనపడలా. 5 సంవత్సరాలు ఏదైతే పాలిచ్చి పెంచిందో, ఏ మాటలైతే చెప్పిందో అదే పని చేసింది ఆ బిడ్డలో. అంతగా దేవుని యొక్క మంచి ఉద్దేశాలని ఆ తల్లి నూరు పోసింది. నూరు పోయబట్టి ఐగుప్తు ధనమా బిడ్డలతో నింద. ఇప్పుడు ఆ బిడ్డని బానిసత్వంలో ఉన్న వాళ్ళని విడిపించి బయటికి రాకురావాలంటే ఆ మోసాలు ఆ దేశంలో బతకనిస్తారా? రాజకుమారుడు అయినా సరే బతకనివ్వరు. ఏదైనా సరే దేవుడు నన్ను దేనికోసం ఏర్పరుచుకున్నాడో దానికి నేను కట్టుబడి ఉంటాను, నా తల్లి నాకు ఏం నేర్పించిందో దానికి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి నా తల్లి నేర్పించిన మంచి ఉద్దేశాలే నేను ఫాలో అవుతానని చెప్పి నిర్ణయం తీసుకొని బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసేసి ఆ ప్రజలందరినీ విడిపించి బయటకు తీసుకొచ్చి ఆ దేశం నుంచి ఏదైతే దేశం దేవుడు ప్రమాణం చేశాడో ఆ దేశంలో నడిపించడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఆ 40 సంవత్సరాలు 6 లక్షలకు పైగా ఉంటారు. జనాంగం అంతా 6 లక్షలకి పైగా ఉంటారు. అయితే 6 లక్షలకు పైగా ఉన్న ఈ జనాంగాన్ని నడిపించారు. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపిస్తా మరి వాళ్ళకి ఏది కావాలన్నా సరే, ఆహారం కావాలన్నా, నీరు కావాలన్నా, ఎండ దెబ్బ తగిలినా, మరి వెన్నెల దెబ్బ తగిలినా, ఏ దెబ్బ ఏమి 6 లక్షల మందిని అరణ్యంలో నడిపించడం అంటే చిన్న విషయం కాదు. ఒక కుటుంబాన్ని ఒక వ్యక్తి నడిపించాలి అని అంటే నా తంటలు పడతాం కదా. ఒక కుటుంబం పెద్దకు తెలుస్తుంది బాధ్యత. 4 ఉన్న కుటుంబాన్ని వాళ్ళకి అన్ని కావాల్సినవన్నీ ఇవ్వాలి, పోషించుకోవాలి, అన్ని చూసుకోవాలి. తల ప్రాణం తోకలోకి వస్తుంది. ఒక కుటుంబాన్ని పోషించుకోవాలంటేనే ఇంత ఆలోచన ఉంటే 6 లక్షలకు పైగా మందిని 40 సంవత్సరాలు ప్రతి అవసరము ఒక వ్యక్తి చూసుకోవాలంటే అది చిన్న విషయం కాదండి. చిన్న విషయం అయితే ఎంత మాత్రము కూడా కాదు. అందుకని మన దేశం యొక్క ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, మన దేశము స్వతంత్రం వచ్చాక మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారిని ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటో క్వశ్చన్ అంటే, మరి మీరు చాలా గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ మీలో ఉన్నాయి, మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చే లీడర్ ఎవరు, మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతారు, ఎవరిని చూసి మీరు అభిమానిస్తారు అని అంటే ఆశ్చర్యంగా ఈ జవహర్లాల్ నెహ్రూ గారు, మన దేశం యొక్క మొదటి ప్రధానమంత్రి చాచా నెహ్రూ అని చెప్పి మనం పిలుచుకుంటా ఉంటాం ప్రియంగా. నవంబర్ 14వ తారీఖున ఆయన పుట్టినరోజుని పిల్లల దినోత్సవం, బాలల దినోత్సవంగా చేసుకుంటా ఉంటాం. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మోషే అనే ఒక వ్యక్తిని నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను అని. ఎవరి మోషే? ఈ మోషే ఎవరంటే ఎప్పుడో చరిత్రలో ఉన్నవాడు కదా, బైబిల్లో ఉన్నవాడు కదా అని అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, వనరులు ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు ఎవరైనా లీడర్షిప్ చేస్తారు, ఎవరైనా నాయకత్వం చేస్తారు, పెద్ద గొప్ప కాదు. కానీ ధనం లేకుండా, చిల్లి గవ్వ లేకుండా, వనరులు లేకుండా, ఏమీ లేని అరణ్యంలో 40 సంవత్సరాల పాటు 6 లక్షలకు పైగా మంది జనాంగాన్ని తీసుకెళ్ళాడు అని అంటే
అది లీడర్షిప్ క్వాలిటీ అంటే. అన్నీ ఉంటే చేసేది లీడర్షిప్ క్వాలిటీ కాదు. అన్నీ ఉంటే లీడరే కాదు, ఎవరైనా చేస్తారు అన్నీ ఉంటే. కానీ లేని చోట్ల అన్ని సమకూర్చి చేయటం దేవుని సహాయంతో అనేది అది లీడర్షిప్ క్వాలిటీ అని చెప్పి ఆ వ్యక్తి నేను అడ్మైర్ చేస్తాను, అభిమానిస్తాను అని చెప్పి ఆయన చెప్పాడు. ఇప్పుడు ఇంత గొప్ప పిలుపు మోషేకు ఉంది. ఇది మోషే ఏర్పాటు. ఈ ఏర్పాటును తల్లి గుర్తించి చిన్నప్పుడే మరి మంచిగా నేర్పించింది. ఆ మోషే రాసిన 5 పుస్తకాలే తోరా అంటాం. ఈ బైబిల్లో మొదటి 5 పుస్తకాలు ఆ మోషే రాసిన పుస్తకాలే. ఆ మోషే రాసిన పుస్తకాలే ఆ నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న వారు కూడా చదివినటువంటి పుస్తకాలు ఈ మోషే రాసిన పుస్తకాలు. మరి ఆ పుస్తకాలను చదివి ఆ పిల్లలు ఎంత గొప్పవారయ్యారు. నోబెల్ ప్రైజ్ లారియట్స్ అంటే మామూలు విషయం కాదు, చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. అంత గొప్ప వాళ్ళకి మరి ఆధారము మోషే రాసిన పుస్తకాలు అయ్యాయి. ఏంటి అని అంటే ఆ పిల్లలు పెరిగిన తీరు, ఆ తల్లి పెంచిన విధానం. మొదటిది ఏం చూసాము, భద్రతనిచ్చింది. రెండవది ప్లాన్, దేవుని జ్ఞానంతో పెంచింది. మూడవది ఆ బిడ్డ పక్షాన దేవుడి ఉద్దేశం ఏంటా అనే కోణంలో ఆ బిడ్డను పెంచింది. దేవుడు చూసినట్టుగా తను చూసింది ఆ బిడ్డను. అలాగ చూడాలి, ఎట్లా పడితే అట్లా చూడడం కాదు, ఏదో ఒకటి అవుతాడులే అనుకోవడం కాదు. దేవుడు ఈ బిడ్డను ఎలా చూస్తున్నాడు అలానే చూడాలి. ఈ బిడ్డను అలా చూసి మంచి మాటలు చెప్తే పెంచినట్లయితే ఈ బిడ్డలు గొప్పగా అవుతారు. కనుక ఈ యొక్క మోషే తల్లి ఈ యొక్క విషయాలు మనం గమనిస్తున్నప్పుడు మన జీవితంలో మన పిల్లల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాం అనేది మనము సరిచూసుకుంటా ఆలోచన చేసుకుంటా మనం ఇప్పటిదాకా వాక్యాన్ని విన్నాం. ఈ యొక్క వాక్యము మన కోసమే దేవుడు అనుగ్రహించారు. పిల్లల్ని పెంచే దాంట్లో తల్లి యొక్క బాధ్యత చాలా ప్రాముఖ్యమైనదని ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఎంత ప్రాముఖ్యమైనదో. మోషే ఒక్కడే కాదు, మోషే వల్ల ఎంతమంది విడిపించబడ్డారు, ఎంత గొప్ప కార్యాలు. ఈ 5 పుస్తకాలు రాయడానికి మోషేనే కారణం. ఇందులో ఉన్న మొదటి 5 పుస్తకాలు తల్లి పెంచిన విధానం. ఆ 5 పుస్తకాలను చదివి మన ప్రపంచంలో గొప్ప నోబెల్ లారియట్స్ తయారయ్యారు. ఒక తల్లి వల్ల ఎన్ని జరిగినాయో చూడండి. ఒక తల్లి ఈ 3 విధానాల్లో పెంచింది తన బిడ్డని. ఎంత గొప్ప కార్యాలు జరిగాయి మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. కనుక థామస్ ఆల్వా ఎడిసన్ అని చెప్పి ఎలక్ట్రికల్ బల్బ్ కనిపెట్టిన వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. ఆ థామస్ ఆల్వా ఎడిసన్ చిన్నప్పుడు, ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. చిన్నప్పుడు ఆయనకి మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే మానసికంగా కొన్ని రుగ్మతలు, వ్యాధులు ఉన్నాయి. అయితే ఆ ఒక వ్యాధులు ఉండేటప్పటికీ ఆ స్కూల్ వాళ్ళు ఒక లెటర్ రాసి ఆ బాబు చేతికి ఇచ్చి వాళ్ళ అమ్మకి ఇవ్వమని చెప్తారు. ఏమని రాసిస్తారంటే వాళ్ళు అందులో, మీ పిల్లాడికి మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, మానసికంగా లోపాలు ఉన్నాయి, మీ పిల్లాడికి మేము చదువు చెప్పము అని చెప్పి కాగితం మీద రాసిచ్చి ఆ పిల్లాడి చేతికి ఇచ్చి వాళ్ళ అమ్మకి ఇవ్వమని చెప్తారు. అలా బాగా తెచ్చి ఇస్తాడు. ఇస్తే ఏంటమ్మా ఏం రాశారు అంటే తీసి ఓపెన్ చేసి చదువుతా కళ్ళమ్మ నీళ్లు కాచుకుంటా చదివింది. ఏమని చదివిందంటే, మీ బాబు జీనియస్, మీ బాబుకు చదువు చెప్పే టీచర్లు మా స్కూల్లో లేరండి, మీరే మీ బాబుకు చదువు చెప్పుకొని పెంచుకోండి, జీనియస్ని చేసుకోండి, మీరే చదువు చెప్పుకొని పెంచుకోండి అని చెప్పి రాశారు. నాన్న, నీ యొక్క మైండ్ మేధాశక్తికి వాళ్ళ దగ్గర టీచర్స్ లేరంట చదువు చెప్పడానికి, అది వాళ్ళ యొక్క పరిస్థితి. ఏం పర్వాలేదు, నేనున్నాను నీకు, నేను చెప్తాను చదువు, నువ్వు నేర్చుకో అని చెప్పి మానసిక రుగ్మతలు ఇష్యూస్ ఉన్నటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ని ఎంతగా తల్లి బలపరిచి ప్రోత్సాహపరిచి పురుకొల్పి తనలో ప్రతిభను బయటికి తెచ్చింది. తనలో ఉన్న ప్రతిభ ప్రతి పిల్లాడిలోనూ, ప్రతి ఆడపిల్లలోనూ, ప్రతి మగపిల్లల్లోనూ ఏదో ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను బయటకు తెచ్చేవాడు ఎవరో తెలుసా? తల్లిదండ్రులు. ఆ బిడ్డలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకొచ్చి ఆ బిడ్డ గొప్ప సైంటిస్ట్ అయ్యేలాగా చేసింది. తల్లి మామూలుది కాదు. కట్టాలన్నా తల్లే, ఏదైనా చేయాలన్నా తల్లే. కనుక తల్లి మాటలు బలపరుస్తాయి బిడ్డల్ని. పిల్లలు ఇంట్లో స్పాంజీలాగా ఉంటారు. వీళ్ళు ఇలా ఉంటారు, కానీ ఇంత జరిగేదంతా కూడాను
ఒక స్పాంజ్ వాటర్లో వేస్తే ఎలాగ అన్ని నీళ్లు పీల్చుకుంటుందో అలాగ పీల్చుకుంటూ ఉంటారు అంత వాతావరణం. ఓ ఇంట్లో ఇలా మాట్లాడుకుంటున్నారా, ఇలా చేస్తున్నారా, ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారా, మనం కూడా ఇలాగ ఉండాలా అని చెప్పి మనకు ఏం అర్థం కదా, అలాగే ఉంటారు. కానీ ఇంట్లో ఉన్నదంతా గమనిస్తూ ఉంటారు. అందుకనే వాతావరణము ముఖ్యం. ఇంట్లో మంచి మాటలు మాట్లాడుకోవాలి. ఏమన్నా ఉంటే పిల్లలు లేనప్పుడు మనిషి కూర్చొని మాట్లాడుకొని తీర్చుకోవాలి. గొడవలు ఆడుకోకూడదు. గొడవలు ఆడుకుంటే పిల్లలు అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. కనుక పిల్లల్ని పెంచుకునే విధానం చాలా శ్రేష్టమైన విధానంలో మనం పెంచాలి. అందులో తల్లిదండ్రుల బాధ్యత, ముఖ్యంగా తల్లి బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క మాటలు మీకు అందరికీ అర్థమయ్యాయని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ మాటలు మరి ఎంత ఉపయోగకరమైనవో మనకి ఇప్పుడు తెలుస్తూ ఉంది. తల్లి యొక్క బాధ్యత ఎంత గొప్పదో. ఈ మాటలు మన హృదయాల్లో నిలవాలని, అది మన పిల్లల్ని పెంచే విధానంలో మన విధానం ఇప్పటి నుంచి మారాలని, ఆ మార్చుకున్న విధానంలో వచ్చే మేలుని మనందరం అనుభవించాలని మనం ప్రార్థన చేసుకుంటాం.